అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 122. يتفقهوا في الدين ولينذروا قومهم إذا رجعوا إليهم لعلهم يحذرون. ఆయత్ నంబర్ 122. విశ్వాసులందరూ పోరాటానికి బయలుదేరవలసిన అవసరం లేదు, కాబట్టి వారి ప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్న సమూహం బయలుదేరితే చాలు. మిగిలిన వారు ధర్మావగాహనను పెంపొందించుకుని వారు తమ వద్దకు తిరిగి వచ్చినప్పుడు వారు భయభక్తులను అలవర్చుకునేందుకు గాను వారికి భయబోధ చేయాల్సింది. కానీ ఇలా ఎందుకు జరగలేదు? 186. ఈ ఆయతుకు 2 రకాల భావార్థాలు చెప్పబడ్డాయి. కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ ఆయతు కూడా జిహాద్ ధర్మయుద్ధం ఆదేశ పరిధిలోకే వస్తుంది. దీని ప్రకారం దీని భావం ఏమిటంటే, వెనుకటి ఆయతులలో వెనుక ఉండిపోయిన వారిని గట్టిగా మందలించడం వల్ల ప్రవక్త సహచరులు జిహాద్ ఆదేశాల విషయంలో చాలా జాగ్రత్త పడసాగారు. ఎప్పుడు ఏ యుద్ధ ప్రకటన వెలువడినా, మరే అత్యవసర పరిస్థితి ఎదురైనా వారంతా సిద్ధమయ్యేవారు. అయితే ప్రతి యుద్ధము తబూక్ యుద్ధం లాంటిదై ఉండదని, ప్రతి చిన్న పోరికే అలవలసిన అవసరం లేదని, అవసరం మేరకు ఎంతో కొంతమంది వెళితే సరిపోతుందని ఉపదేశించబడింది. ఆయత్ నంబర్ 123. ఆయత్ నంబర్ 123. ఓ విశ్వాసులారా, మీ పరిసరాలలో ఉన్న అవిశ్వాసులతో పోరాడండి. వారు మీలోని కాఠిన్యాన్ని చవిచూడాలి. అల్లాహ్ భయభక్తులు గలవారికి తోడుగా ఉన్నాడని తెలుసుకోండి. 187. అవిశ్వాసులతో ఏ క్రమంలో పోరాడాలో ఈ ఆయతులో చెప్పబడింది. ముందు వారు తమ సమీపంలో ఉండే సత్య తిరస్కారులను సన్మార్గానికి తెచ్చే ప్రయత్నం చేయాలి. ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు పీడనను నిరోధించే నిమిత్తం వారిపై యుద్ధ ప్రకటన చేయాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం కూడా ఇదే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదట అరేబియా ద్వీపం లోపల ఉన్న ముష్రికులను ఎదుర్కొన్నారు. ఈ బెడద సద్దుమణిగాక మక్కా, తాయిఫ్, యమన్, యమామా, ఇజ్రే, ఖైబర్, అజర్మోత్ తదితర ప్రాంతాలపై దృష్టిని సారించి వాటిని జయించారు. దాంతో అరేబియాలోని తెగలవారంతా తండోపతండాలుగా వచ్చి ఇస్లాం స్వీకరించారు. ఆ పైన గ్రంథబహుల వంతు వచ్చింది. హిజ్రీ 9వ ఏట ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రోమన్లను ప్రతిఘటించేందుకు తబూకు బయలుదేరారు. తబూకు అరేబియా ద్వీపానికి ఆనుకుని ఉంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అవలంబించిన ఆ అంచెలవారి విధానాన్నే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనంతరం ధర్మ ఖలీఫాలు కూడా అవలంబించారు. వారు రోమ్ సామ్రాజ్యానికి చెందిన క్రైస్తవుల మెడలు వంచారు. ఇరాన్కు చెందిన జొరాస్ట్రియన్లను ఓడించారు. 188. మరో మాటలో చెప్పాలంటే ధర్మ తిరస్కారుల పట్ల ముస్లింలలో మెతకతనం పనికిరాదు. వారు తిరస్కారుల పట్ల కర్కసులుగాను, వండొకరి ముస్లింల పట్ల జాలిగుండెలు గలవారిగాను ఉంటారు అని ప్రవక్త సహచరుల గురించి ఒక చోట చెప్పబడింది. ఫతహ్ 29. వారు విశ్వాసుల పట్ల మృదువుగాను, తిరస్కారుల పట్ల కఠినంగాను వ్యవహరిస్తారు అని మరొక చోట సెలవీయబడింది. అల్ మాయిదా 54. విశ్వాసం, ఈమాన్ వాంఛించే విశిష్ట గుణం ఇది. ఆయత్ నంబర్ 124. أيكم زادته هذه إيمانا
ఆయత్ నెంబర్ 124. ఏదైనా ఒక సూరా అవతరించినప్పుడల్లా కపటుల్లో కొందరు ఈ సూరా మీలో ఎవరి విశ్వాసాన్ని వృద్ధిపరిచింది అని వెటకారంగా అడుగుతారు. విశ్వాసుల విశ్వాసాన్ని ఈ సూరా వృద్ధి చేసింది, దానిపై వారు సంతోషిస్తున్నారు. 189. ఈ ఆయతు ద్వారా కపటులలో తిష్టవేసి ఉన్న కుళ్ళునంతటినీ బట్టబయలు చేయడం జరిగింది. వారు లేని సమయంలో ఏదైనా ఒక కొత్త సూరా కానీ సూరాలోని ఏదైనా భాగం కానీ అవతరించినట్లు వారికి తెలిస్తే వెటకారంగా ఇంతకీ ఈ సూరా ద్వారా ఎవరి విశ్వాసం పెరిగిందబ్బా అని చెప్పుకుంటారు. 190. ఏ సూరా అవతరించినా విశ్వాసుల విశ్వాసాన్ని అది తప్పకుండా వృద్ధిపరుస్తుంది. ఆ వృద్ధిపై వారు తృప్తి చెందుతారు, సంతోషిస్తారు అని అల్లాహ్ సెలవిస్తున్నాడు. విశ్వాసం ఈమాన్లో తరుగుదల పెరుగుదల జరుగుతూ ఉంటుందన్న దానికి కూడా ఈ ఆయతు నిదర్శనమే. హదీస్వేత్తల దృక్పథం కూడా ఇదే.